శ్రీనివాస్ చౌదరి గారితో ఒక్కొక్కసారి శ్రీనివాస్ చౌదరి గారు వర్షన్ తీసుకుందాం. శ్రీనివాస్ చౌదరి గారు చెప్పండి. మొదట మీకు మీ సొంత టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు. తెలుగుదేశం పార్టీలో కీలక పాత్ర వహించి సుభ్రత్యం విషయంలో కావచ్చు, యువగణం విషయం కావచ్చు, పాదయాత్రలో కానీ చాలా కీలక పాత్ర వహించి దాదాపు ఎన్డీఏ కుటుంబంలో అప్పుడు క్రైసిస్ లో కూడా బాబు గారు దుర్మార్గంగా అరెస్ట్ చేసిన గత ప్రభుత్వంలో కూడా చాలా అద్భుతంగా ఆర్గనైజేషన్ పరంగా పార్టీ కార్యకర్తలకు భరోసా ఇస్తూ నమ్మకాన్ని కల్పించి పార్టీ నడిపించారు. చదువుకున్న వ్యక్తి, బాగా నేర్చుకున్న వ్యక్తి, ప్రజల్లో నాణ్యమైన వ్యక్తి, ప్రజల్లో తిరిగి ప్రజా సమస్యల పైన అనేక అంశాలపైన స్టడీ చేసిన లోకేష్ గారికి పార్టీ అభిమానుల్లో, పార్టీ యువ నాయకత్వంలో అభిమానం ఉంది. డిప్యూటీ సీఎం చేయమని చెప్పి అది మా కోరిక. అది చేయాలా చేయకూడదు అనే విషయపై ఎన్డీఏ గవర్నమెంట్ దేశం తీసుకుంటుంది. ఇంకా బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ 3 పార్టీల కుటుంబం కాబట్టి మా అభిమానం, మా అభిప్రాయం తెలియజేయడం తప్పు కాదు కదా. కాబట్టి లోకేష్ గారు యువ నాయకుడు, గతంలో ఐటీ మినిస్టర్ గా ఉండేవాడు, గతంలో కూడా మినిస్టర్ కూడా పనిచేసేవాడు, ఇప్పుడు మినిస్టర్ గా పనిచేస్తున్నారు. అందుకే కొత్త కాదు. పార్టీ నిర్మాణం పైన ఎక్కువ కేంద్రీకరించి యువతీ ఉపకులను సమకరించడంలో కానీ, నిర్మాణ పరంగా పార్టీని అభివృద్ధి చేయడంలో కానీ ఈ రోజు దాదాపు 1 కోటి పైసలకు పార్టీ సభ్యత్వాన్ని చక్కగా బ్రహ్మాండంగా జయప్రదం చేసిన వ్యక్తిగా ఒక క్రెడిబిలిటీ ఉంది. కాబట్టి యువకులకు అలాగే పార్టీ యువతకి ఉత్సాహం ఇవ్వడం కోసం ఆయన్ని డిప్యూటీ సీఎం చేయమనడం తప్పేం కాదు. అది కోరిక. అయితే శ్రీనివాస్ చౌదరి గారు, అది మీ కోరిక ఉండటం తప్పులేదు. అది సాధ్యపడే అంశమేనా? ఒకవేళ సాధ్యపడినా దాని వల్ల ఉపయోగం ఏంటండి? అదే మా చెప్తున్నా. ఈ 2 విషయాలు ఉన్నాయమ్మా. ఒకటి ఎన్డీఏ గవర్నమెంట్ సొంతంగా తీసుకున్న నిర్ణయం కాదు, కుటుంబంలో తీసుకోవాలి మేము. కాకపోతే మీరు ఒక మాట ప్రస్తావించారు, కొంతమంది మంత్రుల పైన ఎన్డీఏ కుటుంబంలో కానీ మా అధిష్టానం కానీ కొంత సరిగా పనిచేయడం లేదని గతంలో గ్రేడింగ్లు ఇచ్చారు. వారికి గతంలో చెప్పాము, వాళ్ళు మారకపోతే ఖచ్చితంగా వాళ్ళ స్థానంలో వేరే వాళ్ళు భర్తీ చేసే అవకాశం ఉంది. కానీ డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ లాగా లోకేష్ గారికి ఇవ్వాలని పార్టీ నాయకులు అనుమానవచ్చు. కానీ పార్టీ పరంగా ఎన్డీఏ గవర్నమెంట్ లో ఇటువంటి మళ్ళీ మా మంత్రివర్గాల్లో మార్చి డిప్యూటీ సీఎం ఇస్తారని నాకు అంత కాన్ఫిడెన్స్ లేదు. ఎందుకంటే డిప్యూటీ సీఎం అనేది రాజ్యాంగబద్ధమైన పదవి కాదు, అది ఆ పార్టీ సూచించుకున్న పదవి. దానివల్ల రాజ్యాంగబద్ధమైన హక్కులేం కూడా రావు. సో ఇప్పుడు ఆయన మంత్రిగా ఉన్నారు, ప్రమాణ నిర్వర్తిస్తున్నారు, మంగళగిరి ఎమ్మెల్యేగా ఉన్నారు. కాబట్టి ఇస్తే మేమందరూ కూడా ఆనందపడతాం. అంతేగాని ఇవ్వాలని డిమాండ్, ఇచ్చే తీరాలని డిమాండ్ అయితే లేదు. మా అభిప్రాయం తెలియజేసాం అంతే. దాన్ని కన్ఫ్యూజన్ చేయాల్సింది ఎన్డీఏ గవర్నమెంట్. చేయకపోవచ్చు, అయితే ఏం చేసినా కానీ యువకుల్లో ఉత్సాహం చెప్తున్న లోకేష్ గారికి ఉత్సాహం కోసం అన్న మాటలే కానీ ఇస్తే మేము అందరూ ఆనందపడతాం. ఇస్తే మీరు ఆనందపడతారు, ఓకేనండి. కూటమిలో భాగస్వామ్యంగా ఉన్నారు మీరు. అంటే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా ఆయన బాధ్యతలు కానీ, ఆయన కర్తవ్యాన్ని కానీ ఆయన సరిగ్గా నిర్వర్తించట్లేదా? ఆయన బ్రహ్మాండంగా నిర్వర్తిస్తున్నారమ్మా. మరి ఎందుకు లోకేష్ గారికి ఇస్తే ఆనందపడటం? అంటే లోకేష్ గారితో కంపేర్ చేస్తే అన్ని రకాలుగా అంటే క్యాపబుల్ పర్సన్ కాదు అని అనుకుంటున్నారా? ఓన్లీ కేవలం మీ అభిమానం మాత్రమేనా? అది పార్టీ కార్యకర్తల్లో ఉన్న అభిమానం అంతే. ఓ మాట కూడా మీకు, డిప్యూటీ సీఎం అనేది రాజ్యాంగబద్ధమైన పదవి కాదు, మంత్రి పదవి చాలా గొప్ప పదవి. కాకపోతే మేము గౌరవించి ఓ నాయకుడికి ఇచ్చాము. మళ్ళీ ఇంకొక ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఇస్తారని నమ్మకాలు నాకు లేవు. ఎన్డీఏ గవర్నమెంట్ దేశంలో అటువంటి ఏమి ఉండవు. మా అభిమానం తెలియజేయచ్చు, మేము కూడా మా లోకేష్ గారిని చేయండి అని చెప్పాను. కానీ తప్ప చేసే తీరాలని కండిషన్స్ అయితే లేవు. ఇస్తే సంతోషం, ఇవ్వకపోయినా మేము బాధపడము. ఎందుకంటే పవన్ కళ్యాణ్ బ్రహ్మాండ వ్యవస్థ ఇస్తున్నారు, ఆయన శాఖలు బ్రహ్మాండ పనిచేస్తున్నాయి, బ్రహ్మాండంగా పార్టీ పరంగా కూడా ఆయన సూచనలు చేస్తున్నారు. సో పవన్ కళ్యాణ్ గారి మీద ఎటువంటి ఇబ్బందికరంగా లేదు. ఆయన శాఖల్లో పడిన ఫైల్స్ కానీ పరిగెట్టిస్తున్నాడు, అనేక అంశాలను ప్రశ్నిస్తున్నాడు. వారి మీద ఎటువంటి అభిప్రాయాలు, భేదాభిప్రాయాలు ఎన్ని గవర్నమెంట్ లేవు. అలాగే ఇప్పుడున్న మంత్రులు కొంతమంది అటు ఇటుగా ఉన్నారు కాబట్టి వాళ్ళని కొంత స్థానవంశం చేస్తే కానీ ఎక్కడా కానీ పూర్తి స్థాయిలో మంత్రివర్గాన్ని గతంలో జగన్మోహన్ రెడ్డి ఇలా మార్చేసి అంత రాజీనామా చేయండి మళ్ళీ కొత్త వాళ్ళు ఇస్తామని ఆలోచన లేదు. కాబట్టి కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలు కాబట్టి ఒకరిద్దరికి పాలనాపరమైన అనుభవం పైన కొంత అవగాహన రాహిత్యం వల్ల కొన్ని ఇబ్బంది కలుగుతామని స్పందిస్తున్నాం. మాక్సిమం ఎన్డీఏ గవర్నమెంట్ తీర్మానం ప్రకారమే గవర్నమెంట్ 15 ఏళ్ళు 2 చదవడం కోసం పవన్ కళ్యాణ్ గారిని మేము కూడా ట్రై చేస్తున్నాం. కాబట్టి ఇట్టి పరిస్థితుల్లో మాకేమీ భేదాభిప్రాయాలు లేవు. కాబట్టి ఇప్పుడు మార్చి లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేస్తే పార్టీ వర్గాల్లో మాకు బ్రహ్మాండ సంతోషమే. కానీ అవకాశాలు అనేవి ఎన్డీఏ గవర్నమెంట్ ఇవ్వాలి, అది మా కోరిక మాత్రమే. మహాజన్ రాజేష్ చెప్పుండొచ్చు, నేను చెప్పొచ్చు, మీరు చెప్పొచ్చు, అభిమానులందరూ మాట్లాడచ్చు. కానీ సాధ్యాసాధ్యాలు ఎన్డీఏ గవర్నమెంట్ డెసిషన్ తీసుకోవాలి. కాబట్టి నాకు తెలిసినంత వరకు రాజ్యాంగబద్ధమైన పదవి కాదు. కాబట్టి ఇచ్చినా ఇచ్చినా పెద్ద ప్రాధాన్యత కాదు. ఇస్తే ఆనందపడతాం. ఇప్పుడున్న మంత్రి పదవి ఇంకా బ్రహ్మాండంగా నిర్వర్తిస్తారనే విషయం స్పష్టంగా అభిమాన పరంగా తెలియజేసింది. కానీ ఈ కుటుంబంలో ఏ ఇబ్బందులు లేవు.
పవన్ కళ్యాణ్ గారు బ్రహ్మాండమైన నాయకత్వం వహిస్తున్నాడు, ఆయన బ్రహ్మాండంగా పనిచేస్తున్నాడు, ఆయన పనులు ఎక్కడ కూడా మాకు మర్చిపోవడం అవ్వట్లేదు. అలాగే ఇద్దరు కూడా మా బాండింగ్, 3 పార్టీల బాండింగ్ కూడా 5 పాటు అధికారం ఉండాలని చెప్పి బ్రహ్మాండంగా పరిపాలన చేస్తున్నాం. 164 సీట్లు ఇచ్చింది, ఒళ్ళు దగ్గర పెట్టుకుని పరిపాలన చేయడం కోసం ఖచ్చితంగా దగ్గర పెట్టుకుని పనిచేస్తాం, సేవ మాత్రమే చేస్తాం, అధిమాషి చేయు. ఖచ్చితంగా స్వేచ్ఛ వాతావరణం ప్రకారం పార్టీ నాయకులు కార్యకర్తలు వాళ్ళ అభిప్రాయాలు తెలియజేసి తప్పేం కాదు కదా. కాబట్టి తను కూడా చాలా మంది చాలా కోరికలు ఉంటాయి, మాకు పదవి వస్తే బాగుంటుంది అని చెప్పడం తప్పేం కాదు. పార్టీ ఫైనల్ డెసిషన్ కదా, అధిష్టానం ఫైనల్ డెసిషన్. కాబట్టి దీని మీద వ్యవహారాలు అంశాలు ఏమి లేవమ్మా. బ్రహ్మాండంగా ఎన్డీఏ గవర్నమెంట్ అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ వివిధ భారతదేశ్ కట్టుబడి పనిచేస్తున్నాం. మా అజెండా మెయిన్ ప్రధాన అంశాలు ప్రధానంగా ఉన్నాయంటే అమరావతి, పోలవరం, వైజాగ్ జోన్, సూపర్ 6 అంశాలు మా అంశాలు ప్రధానంగా ఉన్నాయి. కాబట్టి ఆ టాస్క్ ని పూర్తి చేయడం కోసం ఎన్డీఏ గవర్నమెంట్ ఎన్నికలు వేస్తూ ముందుకెళ్తారు. కానీ ఇటువంటి చిన్న చిన్న విషయాల్ని ప్రధానంగా తీసుకొని వివాదాలకు గతిబిందులుగా మారాల్సిన అవసరం మాకు లేదమ్మా. బాధ్యతలు ప్రజలు గుర్తించారు కాబట్టి ముందు మా బాధ్యతల మీద మేము ప్రశ్నించుకోవాలి. మీలాంటి మీడియా వాళ్ళు తెలియజేస్తే ఇంకొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాం. థ్యాంక్ యూ ఫర్ రైట్ అండి. ఒకసారి చిన్నప్రెడ్డి గారు.